హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరూ బావుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇన్ని డేస్ వర్షాలు వచ్చి చాలా డేస్ తర్వాత సూర్యుడు బయటికొచ్చాడు కదా! మరి సూర్యుడు బయటికొస్తే మనం ఇంట్లో ఎలా కూర్చుంటాం? అందుకే మేము కూడా బయటికొచ్చేసామనమాట. సో, అలా బయటికి రాగానే ఫ్రెష్‌గా చాలా టెంప్టింగ్‌గా ఈ ఫ్రూట్స్ కనిపిచ్చాయి. తీసుకుందామనేసి అనుకున్నాము. సో, డ్రాగన్ ఫ్రూట్ అయితే మేము ఎక్కువగా అయితే తినము. కాకపోతే ఆల్బుగార్ పండు తీసుకున్నాము. సో, ఆల్బుగార్ పండ్లని మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ అయితే ఆల్బుగాష్ పండ్లు అని అంటాము. అయితే ఇవి ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే చాలా చాలా మంచిదండి. సో, అలా మళ్ళీ మా ప్రయాణం మొదలైపోయింది. రత్నదీప్ ముందు నుంచి వెళ్తుంటే మా వారు మళ్ళీ బ్లూబెర్రీస్ తీసుకుంటాను అనేసి అన్నారు. సో, లోపలికొచ్చేసామనమాట. ఫ్రూట్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేసి ఒకసారి చెక్ చేస్తున్నారు. ఆపిల్ కానీ, పొమోగ్రానేట్ కానీ తీసుకుందాం అనేసి అనుకున్నారనమాట. సో, అన్నీ ఒకసారి రీచెక్ చేస్తున్నారు. తీసుకుందామా? వద్దా? అన్నట్టు. చాలామంది ఇలానే ఉంటారు కదా! ఒక పనికొచ్చి ఇంకో పని చేస్తూ ఉంటారు. మా వారు వచ్చింది బ్లూబెర్రీస్ కోసం. అవి తీసుకొని కామ్‌గా బయటికి రావచ్చు కదా! ఆహా! అలా రారు. అన్నీ చూస్తారనమాట. సో, మనమేమన్నా తక్కువ తిన్నామా? అందుకే. నేను కూడా అలా వెళ్ళి రాఖీ పౌర్ణమి వస్తుంది కదా! రాఖీలున్నాయి. సో, ఎలా ఉన్నాయి అనేసి చూస్తున్నాను. ఈ రాఖీ నాకు చాలా నచ్చింది. చాలా బావుంది కదా! కాస్ట్ వచ్చేసి రూ. 299 ఉంది. సరే తీసుకుందామనైతే పక్కన పెట్టేశాను. ఇంకా ఏమన్నా బావున్నాయేమో అనేసి చూస్తున్నాను. ఇది కూడా బాగా నచ్చింది. అంటే డిఫరెంట్‌గా ఉంది కదా! అనేసి. ఇంకా మిగతావన్నీ రొటీన్‌గా ఉన్నాయి. సో, అన్నీ ఒకసారి చూసేసి సిల్వర్‌లో, గోల్డ్ కలర్‌లో అలాగే ఓన్లీ థ్రెడ్‌లో ఎలా ఉన్నాయా అనేసి చూస్తున్నాను. నేనైతే ఒక 5 ఆర్ 6 తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. మా బ్రదర్స్ చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకి కట్టడం కోసం తీసుకుందాం అనుకున్నాను. సో, మీకివి గుర్తున్నాయా? చిన్నప్పుడు అయితే మాకు ఫ్రెండ్స్ కానీ, లేకపోతే బ్రదర్స్ కానీ, సో, సిస్టర్స్‌కి కట్టేవాళ్ళు. బ్రదర్స్ అయినప్పటికీ కూడా సిస్టర్స్‌కి ఆ పువ్వులాగా ఉంది చూడండి. అది కడుతూ ఉండేవాళ్ళనమాట. అంటే మేము ఫీల్ అవ్వకుండా మాకేం లేదు మొత్తం అన్న వాళ్ళకేనా కట్టేది రాఖీలు అనేసి మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఫీల్ అవుతూ ఉండే. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలనేసి మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళతోటి, తమ్ముళ్ళతోటి అలా మాకు కట్టించేవాళ్ళనమాట. అండ్ అలాగే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ లాగా కూడా మేము యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ నేను అన్ని రాఖీలు ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఓపెన్ అంటే సీల్ తీసి కాదు. అన్నీ వెతికి లోపల ఎక్కడెక్కడెక్కడో మంచి మంచియి ఉన్నాయన్నమాట. అన్నీ బయటికేమో కనిపించేవన్నీ నార్మల్‌గా ఉన్నాయి. లోపల వెతుక్కోవాల్సొస్తుంది మంచి రాఖీలన్నీ. సో, ఫైనల్‌గా కొన్ని రాఖీలైతే పక్కన పెట్టేసాను. ఇంకా మరి మనం వచ్చిన పని చూసుకోవాలి కదా! అదే అండి బ్లూబెర్రీస్ తీసుకోవాలి కదా! అందుకనేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాము. బ్లూబెర్రీస్ తీసుకున్నాము. అలాగే అక్కడ నేరేడు పళ్ళు కూడా ఉన్నాయి. అవకాడో తీసుకుందాం అనేసి అనుకున్నాను. నేను అవకాడోను సలాడ్‌లో యూజ్ చేస్తాననమాట. కాకపోతే అన్నీ చాలా గట్టిగా, కచ్చగా అయిపోయి ఉన్నాయన్నమాట. అండ్ అలాగే చిన్నగా కూడా ఉన్నాయి. వద్దులే అనేసి అనుకున్నాను. ఒక అలోవెరా జెల్ అలాగే మేము డాగ్స్‌కి ఫుడ్ ఏస్తాం కదా! అందుకనేసి బిస్కెట్స్ అయిపోతే పార్లేజీ తీసుకున్నాము. మరి ఇన్ని తీసుకున్నాక మన నోటికి రుచిగా ఉండడానికి కూడా ఏవన్నా తీసుకోవాలి కదా! అందుకనేసి బ్రౌనీ అండ్ అలాగే కేక్స్ తీసుకున్నాము. కేక్స్ కంటే కూడా క్యూట్‌గా బాటిల్స్ ఉన్నాయి. నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. బాటిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చెకౌట్ చేయండి. అయితే మనం వచ్చింది ఒక వస్తువుకైతే తీసుకునేవి 10 వస్తువులు. మాలాగా అందరూ చేస్తూ ఉంటారు గదా! మా వారైతే బ్లూబెర్రీస్ కాస్ట్ చూసి కంగు తిన్నారు. 120 గ్రామ్స్ వచ్చేసి రూ. 350.